హలో హలో నమస్తే అక్క. నమస్తే అక్క మనము చూసుకున్నట్లయితే 25 డేస్ వెంటిలేటర్ పై ఉండి మొన్న ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది, గురుకులకు అవును సంబంధించిన స్టూడెంట్ అవును శైలజ. శైలజ. సో ఆ, దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే కనీసం అక్కడికి పోయే పరిస్థితి కూడా మనం చూసినాము, అక్కడికి పోయే పరిస్థితి కూడా లేకుండే. అక్కడ అక్కడ కూడా పోలీసు ఎస్. వాళ్ళు ఎవరిని రాణించకపోవడము. స్థానిక సెవెన్ ఎమ్మెల్యే గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా. ఏం ఏం చెప్తారక్క దీని మీద? అసలు ఏంటంటే ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, పాలన మీద అవగాహన లేని తనం వల్లనే జరుగుతున్నది. ఉమ్, గురుకుల పాఠశాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఈ మధ్య జరుగుతుంది కాదు, ప్రతి రోజు 2 రోజుల వారంలా 2-3 రోజులకు ఒకసారి ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉమ్, పాపం విద్యార్థులందరూ హాస్పిటల్ పాలైపోతున్నారు. ఓకే. పేద విద్యార్థులు ఉంటారు అందులో, బడుగు బలహీన వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు దాంట్లో చదువుకుంటారు. మరి ఆ తల్లిదండ్రుల పేదరికం వీళ్ళకు ఏమనిపిస్తుంది? ఉమ్, ప్రభుత్వానికి అలసైపోయిందా? ఉమ్, అలసైపోయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఉమ్, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే కదా, ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నాడు. ఉమ్, ఫంక్షన్లు తిరుగుడ్లు, ఆయన సొంత పార్టీలకు తిరుగుట్లా ఆయన బిజీగా ఉన్నాడు. ఇంకొకటి ప్రియాంక గాంధీకి కలవడానికి శుభాకాంక్షలు తెలపడంలో బిజీగా ఉన్నాడు. ఉమ్, ఇక మహిళా మంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో, మన సీతక్క, మన కొండక్క ఉన్నారు చూడు, ఆమెనేమో నిన్న వీడియో చూసినాము, ఆ రీల్స్ అక్క వాళ్ళ మనవనితోటి సలిమంటలు కాకుండా రీల్స్ తీసుకుంటాంది. ఓకే. ఇక కొండక్కనేమో బీర్లు పెంచుకున్నట్లు బిజీగా ఉన్నది. మరి ఇక వాళ్ళని పట్టించుకునే నాదుడు ఎవరు? ఉమ్, ఓకే. సీఎం సొంత నియోజకవర్గంలో, సీఎం సొంత జిల్లాలో మాంగులూరులో నిన్న 20 మంది విద్యార్థులు విషాహారం తిని హాస్పిటల్ పాలయ్యారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్ల. నవంబర్ 20వ తారీఖు జరిగింది, నవంబర్ 21వ తారీఖు అదే సంఘటన జరిగింది, నవంబర్ 26వ తారీఖు కూడా అదే సంఘటన జరిగింది. ఓకే. 3 సార్ల హాస్పిటల్ పాలైనరు విద్యార్థులు. వెంటిలేటర్ల మీద కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల? సొంత జిల్లాను కూడా పట్టించుకోలేకపోతున్నాడు ఈ విద్యాశాఖ మంత్రి వర్యులు, ఈ ముఖ్యమంత్రి వర్యులు. మరి ఏం చేస్తున్నాడు? ఎక్కడ చూసినా ఆది నుంచి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ పాలనలా ఎవరు బాగున్నారు, ఎవరు బాగుపడుతున్నారు? ఉమ్, చిన్న పిల్లల తల్లిదండ్రులు ఎట్లా సందిగ్ధంలో ఉన్నారంటే, వాళ్ళ బిడ్డలు ప్రాణాలతోటి ఉండాలా లేకపోతే చదువుపియాలా అనే సందిగ్ధంలో పడున్నారు. ఉమ్, ఒకప్పుడు గురుకులాలను దేశానికే మేటిగా చేసి చూపించిండు కేసీఆర్ గారు. 1022 గురుకుల పాఠశాలలను కట్టించి చదువు రేపటి బాలలే నేటి బాలలే రేపటి పౌరులు అనేది గ్రహించి చదువు విలువ తెప్పి అన్ని రకాలుగా సకల సౌకర్యాలు కల్పించారు. ఓకే. కానీ రేపటి పౌరుల గొంతులను నొక్కుతున్నాడు ఈ గుంపు మేస్త్రి. ఉమ్. ఇంకొక రకం మనం ఒక వీడియో కూడా చూడడం జరిగింది. కొండ సురేఖ గారు మీడియా ముందుకు వచ్చి, లేదు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అప్పాలు తెచ్చుకొని తిని అట్లా ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పేసి కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది కదక్క. మరి ఇగో సిగ్గు లేని వాళ్ళే ఇలాంటి కామెంట్స్ చేస్తారండి. 20 మంది పిల్లలు ఒకటే షాపుకు పోయి, 20 మంది పిల్లల తల్లిదండ్రులు ఒకటే షాపుకు పోయి ఒకటే బ్రాండ్ నూనెని తీసుకొచ్చి అప్పాలు చేసి పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పిల్లల తల్లిదండ్రుల పిల్లలు తింటున్న ఆహారం మీద విషం చిమ్ముతున్నారు తప్ప ఇది ప్రభుత్వ వైఫల్యం. ముమ్మాటికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇది జరుగుతుంది. వాళ్ళు క్వాలిటీ ఫుడ్ ను అందించకపోవడం వల్లనే, క్వాలిటీ సరుకులు అందించకపోవడం వల్లనే ఈ విధమైనది జరుగుతుంది. ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి బయటికి వచ్చి ఈ ఢిల్లీ ట్రిప్పులు బంద్ చేసి పాలన మీద అవగాహన పెంచుకోవాలి ఈ రేవంత్ రెడ్డి అనేటాయన. లేకపోతే రేపు పౌరులు లేకుండా పోతుందండి తెలంగాణ సమాజానికి. ఏంది మామూలు విషయమా 48 మంది చనిపోవడం అంటే? వీళ్ళ ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ప్రజా పాలన మార్పు అనే అధికారంలోకి వచ్చిండ్రు కదా, ఒక్కసారి ఈ ఫుడ్ తీసుకుపోయి వాళ్ళ పిల్లలకు తినిపిమనండి. వాళ్ళ పిల్లలు హాస్పిటల్లో ఒక్క రోజు ఉంటే తల్లడిల్లిపోతారు. ఈ పిల్లలు హాస్పిటల్కి పోయి ఇంజెక్షన్లు, సెలైన్స్ అయినా కూడా చనిపోవడం ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకునే నాదుడే లేదు కదా.
ముఖ్యమంత్రి ఆయన నేనే, విద్యాశాఖ మంత్రి ఆయన నేనే, హోం మంత్రి ఆయన నేనే, అన్ని శాఖలు ఆయన కిందనే పెట్టుకున్నాడు. అన్ని శాఖలలో వైఫల్యాన్ని చవి చూస్తున్నాడు. ఆయన మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏంది అనేది అసలు అర్థం కావట్లేదు. కావాలనే తెలంగాణలో ఉన్న ప్రతి దాంట్లో బ్రాండ్ ను దెబ్బతీయడానికే ఈ విధంగా చేస్తున్నాడా ఈ రేవంత్ రెడ్డి? తెలంగాణ నాశనం కోరుకోనే తెలంగాణకు ముఖ్యమంత్రి అయిందా ఈ రేవంత్ రెడ్డి అనేది అర్థం కావట్లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎల్బీ స్టేడియం లా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు వంచి పెద్ద పెద్ద సభలు హోర్డింగ్లు పెట్టిండు. మరి గురుకుల పాఠశాలలలో విషాహారం తిని చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు ఒక పెద్ద సభ పెట్టి భరోసా ఇచ్చే శక్తి, ఇవ్వగలిగే శక్తి ఈ రేవంత్ రెడ్డికి ఉన్నదా? అంటే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని వెళ్ళి కలవడం కూడా జరగలేదు కదా అక్క. మరి వెళ్ళి కలవడం కాదు, అసలు ఫోన్ లో మాట్లాడడమా, లేకపోతే హాస్పిటల్ పాలైతే హాస్పిటల్ కి సూపరింటెండెంట్ కా వాళ్ళకా వీళ్ళకా కాల్ చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, మెరుగైన వైద్యం అందించండి అనేది కూడా లేదు కదా. మొత్తం అసలు గురుకులాలు అంటేనే విషవలయాలుగా చేసిండు, పాఠశాలలు కాదవి. తమ్ముడు పెళ్లిలో బిజీ ఉండేమో అక్క. మరి ఏ తమ్ముడు పెళ్ళో ఏమన్నల పెళ్ళో కానీ ఘోరం ఇదైతే. తెలంగాణ రాష్ట్రంని దెబ్బతీస్తున్నాడు, గురుకుల పాఠశాలలను దెబ్బతీసి మరి ప్రైవేటైజేషన్ చేసి మరి వేరే ఏం చేయదలుచుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థను అస్తావ్యస్తం చేసిండు, ప్రైవేట్ హాస్పిటళ్లకు పోయేటట్టు పేషెంట్లను చేసేసిండు. ఇప్పుడు ఈ గురుకుల విద్యార్థులను కూడా ప్రైవేట్ స్కూళ్లకు ప్రైవేట్ కాలేజీలకు పోవాలనేసి ఇట్లా చేస్తున్నాడా? ఎందుకు అర్థం కావట్లేదు. మరి ఇప్పటికైనా ఆయన బయటికి వచ్చి ఢిల్లీ ట్రిప్పులను బంద్ చేసి ఈ గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులతోటి మాట్లాడాలి. ఫస్ట్ గురుకుల విద్యార్థుల సిబ్బంది ఉంటారు చూడండి, వాళ్ళతోటి మాట్లాడి క్వాలిటీ సరుకులను అందించే విధంగా చూసి వాళ్ళకు ఫుడ్ చక్కగా పెట్టమనుండ్రి. ఇంకొకటి అక్క, 25 days వెంటిలేటర్ పై ఉండి శైలజ అనే స్టూడెంట్ అయితే చనిపోవడం జరిగింది. మిమ్మల్ని కూడా చాలా వరకు అక్కడికి రానియలేరు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలిసింది. మీరు ట్రై చేసినారు అక్కడికి పోవడానికి? 10 kilometers దూరం దాకా పోలీసులు పహారాలో ఉండే మొత్తం. అక్కడికి అసలు ఎవ్వరం వెళ్దామన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని ముందస్తుగా అరెస్ట్ చేసిండ్రు. పోలీస్ సిబ్బంది పహారాల మధ్యలో ఆ అమ్మాయిని అంతిమ క్రియలు చేసిండ్రు, ఎవ్వరిని పోకుండా అడ్డుకున్నారు. ఇక్కడ ఈ గురుకుల విద్యార్థి కాదు, అక్కడ కొండారెడ్డిపల్లెల సర్పంచ్ చనిపోయినా కూడా అక్కడ అదే జరిగింది. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది, ఎక్కడ ప్రజాపాలన కనిపిస్తుంది? మొత్తం పోలీస్ రాజ్యాన్ని తీసుకొచ్చిండు. ఎక్కడికి పోదామన్నా, ఎవరికి భరోసా ఇద్దామన్నా, ఎవరి కన్నీళ్లు దూడుద్దామన్నా కూడా కాంగ్రెస్ నాయకులు మాత్రము తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పేసి ప్రచారాలు కూడా స్టార్ట్ చేసినారు కదా. ఇప్పుడు 30 తారీఖు కూడా సభరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న ఏదైతే ఉందో కొండారెడ్డిపల్లెలో కలెక్టర్ గారిని పాపం అధికారులను కొట్టిండ్రు. ఆర్డీఓను నిన్న రాత్రి ఏ విధంగా జరిగిందో మీరు చూసే ఉంటారు. ఈయన వ్యవహారం వల్ల అధికారుల మీదకి వస్తుంది. ఎక్కడికి పోతే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు, తిరుగుబాటు మొదలైంది. అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమైతది. అణచివేస్తున్నాడు, ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేస్తున్నాడు. కుట్రలు కుతంత్రాలు చేసి తప్పుడు కేసులు పెట్టి నిర్బంధాల పాలు చేస్తున్నాడు. ఎంత మందిని జైలుకు పంపించిండు. ఇది ప్రజాపాలననా? ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు కదా. నువ్వు ప్రశ్నించే గొంతుననే అధికారంలోకి వచ్చినావు కదా. ఎవరిని కూడా ప్రశ్నించకుండా నొక్కేద్దాం. అంటే గత ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు అక్రమ కేసులు పెట్టలేదక్క? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే పాలనలా, గురుకులాలు ఏ విధంగా ఉండే, రైతుల పరిస్థితి ఎప్పుడు జరగలేవా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు? ఇప్పుడు ఒక్కసారి జరిగితే దాన్ని మొత్తం అందరు అధికారులను పిలిపించి సమీక్షా సమావేశాలు జరిపేటోడు కేసీఆర్ గారు. ఆయన ఇంట్లో మనమడు మనమరాన్లు ఏ విధంగా సన్న బియ్యం బువ్వ తింటారో అదే విధంగా సన్న బియ్యం బువ్వ తీసుకొచ్చిండు గురుకులాలలో కేసీఆర్ గారు. 1-2 సంఘటనలు అప్పుడు జరగొచ్చు, కానీ 1-2 జరిగితేనే అలర్ట్ చేసేది సిబ్బందిని అందరినీ. కానీ ఇప్పుడు 48 మంది చనిపోయినా కూడా ఎవరిని అలర్ట్ చేస్తలేడు, ఎవరికి క్లాసులు వీక్తలేడు, మరి ఏం తగు చర్యలు తీసుకుంటలేడు. ఇది కదా. ఏదన్నా జరిగితే ఒక్కసారి జరిగితే తప్పమ్మా, 2 సార్లు జరిగితే 3 సార్లు అదే తంతుగా జరిగితే నెలకు
10 సార్లు చూస్తున్నాం. 30 రోజులల్లా 10 సార్ల ఏదో ఒక పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. నిన్న మంతినీళ్ళు ఒకటి జరిగింది సంఘటన, ఏదో హాస్టల్ అసభ్యకరమైన ఫోటోలు తీస్తూ అది చేసిండ్రు. ఇవన్నీ అసలు ఈయన లేఖితనం వల్ల ఈయన అవగాహన రాహిత్యం వల్లనే జరుగుతుంది. ఎవ్వరు కూడా అధికారుల నిర్లక్ష్యము, అధికారులను అలర్ట్ చేయకపోవడము, క్వాలిటీ ఫుడ్ ను అందించకపోవడము, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు, ఇవన్నీ ముమ్మాటికి కాంగ్రెస్ హత్యలు. గురుకులాల్లో 48 మంది ఎవరైతే చనిపోయినరో వాళ్ళందరికీ చావులకు కారణము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే, వెల్కమ్.